రామోజీ వంజరి నవయువ గణేష్ మండలి 75వ వార్షికోత్సవము. మరి ఇటు కార్యక్రమాన్ని మేము మా గణపతి ఏదైతే తప్పటడుగులు వేసేటటువంటి టైంలో మాకు అప్పుడు సంఘ భవనము ప్లేస్ లేనటువంటి టైంలో గోశాలలోని భవనంలో 2 సంవత్సరాలు పెట్టడం జరిగింది. మరి అది ఆ అడుగులు ఈరోజు 75 సంవత్సరం వరకు రావడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని 75 ప్లాటినం మంచి కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ను తీసుకోవాలనేటటువంటి మా కమిటీ నిర్ణయాన్ని మేమేందంటే ముందుకు తీసుకొస్తూ అయితే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి అయోధ్య కాన్సెప్ట్ను తీసుకోవాలా అనేటటువంటి ఆలోచనతో తీసుకోవడం జరిగింది. మరి ఇట్టి కాన్సెప్ట్ కోసం 3 నెలల క్రితమే మేము ధర్మాబాద్కు సంబంధించినటువంటి అనిల్ అనేటటువంటి కళాకారుణ్ణి మేము ఆయన దగ్గరని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి తను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి సీతారామనగర్ కాలనీలో ప్రవీణ్ అనేటటువంటి కళాకారుడు ఇటు బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసేటటువంటి ఒప్పందం జరిగింది. దీంతో మరి ఈ పయనము 75 వసంతాలు పూర్తి కావడానికి ఇంకో 4-5 రోజులు పడతా ఉంది. అయితే దీనికి ఏంటంటే మా ఈ 4-5 రోజుల నుండి మాకు ఎంత తృప్తిగా ఉంది, ఎంత సంతృప్తిగా ఉందంటే వచ్చినటువంటి జనాలు కనీసం మేము అక్కడి వరకు పోయి అయోధ్య రామాలయం మేము చూసేటటువంటి భాగ్యాన్ని మాకు ఇక్కడ వంజర్ సంఘం వాళ్ళు కల్పించారు. వారికి మేము ధన్యవాదాలు అనేటటువంటి ఆలోచన. ఏదైతే నార్త్ సైడ్ ఉన్నటువంటి మార్వాడి, గుజరాతీ వాళ్ళకేందంటే రామాలయం గురించి ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు దీన్ని చూసి మాకు చాలా బాగుందనేటటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మాకు చాలా సంతృప్తిగా ఉంది. నిన్నటి వరకు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ మనం యూపీలో ఉన్నటువంటి రామాలయము, అటు రామాలయం 30 సంవత్సరాల తర్వాత ఏదైతే అక్కడ బాలరాముడు విరాట్మానం జరిగిందో మరి ఈ 75 సంవత్సరాలు ఆ విధంగా అంత పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మా కార్యవర్గము మరి మా సంఘ చరిత్రలోనే మిగిలిపోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు 6వ రోజు మాకేంటంటే ఈ కాన్సెప్ట్ తీసుకొని అందరూ ఏదైతే ప్రజలు చూసిన తర్వాత దానికి మాకు సంతృప్తిగా ఉందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి థర్మాకోల్ తోటి రామాలయం నిర్మాణం జరిగింది. ఈ రామాలయ నిర్మాణము ధర్మాబాద్కు సంబంధించినటువంటి అనిల్ అనేటువంటి కళాకారుడు, ఆయన థర్మాకోల్ సెట్టింగ్ ఆయన చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బాలరాముడి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ఇక్కడ సీతారామనగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రవీణ్ అనేటటువంటి కళాకారుడు చేయడం జరిగింది. ఇక మిగతా విషయానికి వస్తే, ఈ షెడ్ విషయానికి వస్తే మా కుల సోదరుడు అమందు పోతన్న ఆయన దీన్ని చేయడం జరిగింది.